అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే తల్లిదండ్రులు, అందరు తల్లిదండ్రులు కూడా హెల్దీ, హ్యాపీ, ఇంటెలిజెంట్, వెరీ వెల్ బిహేవ్డ్ చైల్డ్ని, దీర్ఘాయుష్గా ఉండే బిడ్డని హ్యాపీగా, ఈజీగా, సేఫ్గా తీసుకోవాలి. తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకొని ఈ ప్రెగ్నెన్సీ అంతా కూడా హ్యాపీగా, కాన్ఫిడెంట్గా వాళ్ళ పని వాళ్ళు బాగా చేసుకొని ఈ ప్రెగ్నెన్సీని ఒక మంచిగా ఉండే ఒక యజ్ఞంలాగా పూర్తి చేసుకొని మంచి బిడ్డని ఫ్యామిలీకి, సొసైటీకి ఒక మంచి బిడ్డగా, మంచి గిఫ్ట్గా ఇస్తారు అని కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని డాక్టర్ బేబీ బాగా ప్రాక్టీస్ చేసి డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు. ఎంతైనా కూడా మామూలుగా మేము చెప్పడం ఒకటి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ నోటి ద్వారానే వాళ్ళ ఫీలింగ్స్తో వాళ్ళు చెప్పింది వినడం అనేది చాలా మనకి ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మనకి చాలా డౌట్స్ క్లియర్ అయ్యి మనకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అందరికీ నమస్తే. నాకు 2 బేబీస్ నార్మల్ డెలివరీ అయింది. ఇక్కడ చాలా వెయిట్ ఉండేదాన్ని. నేను ఆ వెయిట్ ఉండే దాంట్లో నాకు నార్మల్ అయిందంటే అది మేడం చెప్పిన మాటలు కానీ, మేడం ఇచ్చిన ట్రీట్మెంట్ కానీ, స్టాఫ్ సపోర్ట్ కానీ అంతా. క్వాలిటీ బేబీ అని అందరూ చెప్తా ఉంటారు. క్వాలిటీ బేబీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక బేబీని మనము ఊళ్ళో ఉన్నప్పుడు బేబీని ఎలా మోల్డ్ చేసుకుంటాం అంటే వాళ్ళ తెలివితేటలు కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, మనం ఎలా కడుపులో ఉన్నప్పుడే మనం బేబీతో మాట్లాడచ్చు. నువ్వు ఇలా ఉండాలి నాన్న, బయటకు వచ్చినప్పుడు అమ్మ నాన్నతో బాగుండాలి, సొసైటీకి మంచి పేరు తీసుకురావాలి, తల్లిదండ్రులకి మనం పుట్టించినందుకు తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని కడుపులో ఉన్నప్పుడే మనం మౌల్డ్ చేసుకోవచ్చండి. అది ఇక్కడ మేడం కొన్ని మనకి ఇలా వీడియోస్ ద్వారా, తర్వాత కొన్ని ఎక్స్పీరియన్స్ ద్వారా మనకి తెలుస్తుంది. నేను కూడా మీలాగే ఇలా కూర్చునేదాన్ని, నాకు అసలు ఏమీ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చినప్పుడు ఇలా మీటింగ్ అప్పుడు నాకు అసలు అర్థమయ్యేదే కాదు. ఏంటి ఇలా మీటింగ్స్ వినేదాన్ని ఏంటి అని అసలు అర్థమయ్యే కాదు. 3rd month నుంచి నేను కూడా బేబీ టాక్ చేసేదాన్ని. సరే చెప్తున్నారు మనం కూడా చేద్దామని 3rd month నుంచి స్టార్ట్ చేశాను. అప్పుడు ఆ బేబీ నాకు మూమెంట్ ఇచ్చేది నేను మాట్లాడినప్పుడు. ఓహో, నేను మాట్లాడితే నా బేబీ రెస్పాండ్ అవుతుంది అని చెప్పి నేను కూడా అప్పుడు స్టార్ట్ చేశాను. అప్పుడు నేను చెప్పేదాన్ని, నానా నీకేమైనా ఇబ్బందిగా ఉంటే నాకు చెప్పు నానా అని చెప్పి ప్రతి ఒక్క విషయం నేను మాట్లాడితే బేబీ ప్రతి మంత్ నాకు మూమెంట్ అలా ఇచ్చేదని. అందుకని బేబీతో బాగా బర్నింగ్ అయిపోయాను. అలా 9th month వరకు బాగా బేబీతో మూమెంట్ కానీ, తను నాకు ఎలా సపోర్ట్ చేసేదంటే, తనకు ఏమైనా ఇన్కన్వీనియంట్గా ఉంటే అసలు మూమెంట్ ఇచ్చేది కాదు. అంటే తిరగపోతే అప్పుడు అనిపించేది నాకు, ఏమి బేబీ ఇలా తిరగట్లేదు అన్నప్పుడు నేను రోజు ఒక సాంగ్ వినేదాన్ని. మేడం ఒక సాంగ్ వినమన్నారు, అది ఒకవేళ మర్చిపోయానుకో బేబీ మూమెంట్ కొంచెం తక్కువ ఉండేది మేడం. ఫస్ట్ 3rd month నుంచి నేను ఒక జీసస్ సాంగ్ విన్నాను మేడం. మీరు చెప్పారు బేబీ టాక్ అనేది చాలా వాల్యుబుల్ మనకి. ఇక్కడ మేడం చెప్పేది బయట హాస్పిటల్లో ఎలా ఉంటుందో తెలియదు, కానీ మన మేడం మాత్రం బేబీ టాక్ అనేది మన బేబీని ఎలాంటి క్వాలిటీస్ కావాలి, ఇప్పుడు మనం అనుకోవచ్చు మన బేబీ ఒక ఇంజనీర్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి. అలాంటి బేబీని మనం కడుపులో ఉన్నప్పుడే తయారు చేసుకోవచ్చు. మా బేబీ నాకు ఫస్ట్ పాప పుట్టింది. మా పాప ఇప్పుడు నవోదయ చదువుతుంది. టాప్ మోస్ట్ స్కూల్లో మా పాపకు ఫ్రీ సీట్ వచ్చింది. అది మేడం సారు నాకు చెప్పిన క్వాలిటీ బేబీ వల్ల ఈరోజు మా పాప టాప్ మోస్ట్ స్కూల్లో ఫ్రీగా చదువుతుంది. నవోదయ ఇక్కడ ఉదయగిరిలో చదువుతుంది. తను LKGలో క్లాస్ ఫస్ట్, అలాగా 5th class వరకు క్లాస్ ఫస్ట్. వాళ్ళ టీచర్స్ చెప్పేవాళ్ళు, మేము గూడూరులో చదివించాం పాపని, మేము నెల్లూరులో ఉండేవాళ్ళం. అలా కొన్ని రోజులు ట్రాన్స్ఫర్ అయినప్పుడు వాళ్ళ టీచర్స్ చెప్పారు, పాప ఎక్కడున్నా భలే చదువుతుంది, మీరు బాగా చదివించండి, చాలా ఇంటెలిజెంట్ అని చెప్పారు. ఇప్పుడు అలానే మా పాప చాలా ఇంటెలిజెంట్ అయింది. అదే టాక్ టు బేబీ మెయిన్, దానివల్లే మా పాప ఇంత ఇంటెలిజెంట్. మా బాబు నెక్స్ట్ నాకు బాబు పుట్టాడు, 2nd నార్మల్ డెలివరీ అయింది.
బాబు ఇప్పుడు ఏ క్లాస్? బాబు వచ్చి 5th క్లాస్ Fifth మేడం. class, తనకు okay. కూడా నవోదయ కోచింగ్ ఇప్పిస్తా ఉన్నాము. ఓకే. అసలు ఎలా ఇంటెలిజెన్స్ అంటే ఇద్దరు వాళ్ళ డాడీ మాట ఎక్కువ వింటారు మేడం. ఓకే. అసలు ఇప్పుడు మా పిల్లలు 2nd క్లాస్ నుంచి హాస్టల్లో ఉన్నారు. అసలు ఏడవరు మేడం. ఓకే. ఒక్కరోజు కూడా నేను ఇంటికి వస్తాను, లేదు మమ్మీ నేను చదువుకోను మమ్మీ, అది అసలు అట్లాంటి క్వాలిటీస్ వాళ్ళ మమ్మీ నేను వాళ్ళ డాడీ ఏం చెప్పిందే వింటారు మేడం. ఇప్పుడు వాళ్ళిద్దరు హాస్టల్లో ఉన్నారు, మేము ఇద్దరం ఇక్కడ జాబ్ చేసుకున్నాం. దేనికి డిస్టర్బెన్స్ ఉన్నది మేడం. అది ఏంటంటే క్వాలిటీ బేబీ. మేడం టాక్ టు బేబీ ఎలా చెప్పారో అలానే చేసాము. మాకు అలాంటి బాబే పుట్టాడు, అలాంటి పాపే పుట్టాడు. పాప బాబు ఇద్దరు మాట వింటారు. ఇలా చదువుకోవాలి, ఇలా ఉండాలి. ఒక్క విషయం కూడా ఇది కాదు నాన్న అంటే ఇంకా స్టాప్ అయిపోతారు. కనీసం మా ఇంట్లో ఇప్పటికి కూడా టీవీ లేదు మేడం. ఎందుకంటే మా పిల్లలు ఎప్పుడు చదువుకోవాలి అని మా హస్బెండ్ చాలా సపోర్ట్ ఉండేది. ప్రెగ్నెన్సీ టైంలో కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. తర్వాత ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే ఫస్ట్ నాకు పాప, నేను వచ్చి ఒక 2 days ముందే వచ్చి జాయిన్ అయ్యాను మేడం. ఫస్ట్ నాకు బేబీ పేగేసుకుందని చెప్పారు. పెయిన్స్ వస్తా ఆగిపోతా ఉన్నారు. కానీ నాకు ఫస్ట్ నుంచి నార్మల్ డెలివరీ చేసుకోవాలనే నాకు ఇష్టము. మేడం కూడా చెప్పారు మా వెయిట్ చేద్దాము. తర్వాత నాకు తెలియకుండా మా మమ్మీ వాళ్ళు పిలిచి ఇట్లా ఒక ద్వారం ఓపెన్ కాలేదు, బేబీ కూడా పేగేసుకుంది అన్నాను. కానీ నేను అప్పుడు బేబీతో మాట్లాడాను మేడం, నాన్న నువ్వు త్వరగా వచ్చేయాలి. నాకు పెయిన్స్ వచ్చి ఆగాయి. తర్వాత ఇంకా పెద్ద పెయిన్స్ రాలేదు. నాన్న నువ్వు త్వరగా వచ్చేయాలి, ఇట్లాగా అమ్మని కష్టపెట్టకూడదు. నైట్ 1:40కి మా పాప పుట్టింది నాకు. ఆ టైంలో కూడా ఇక్కడున్న స్టాఫ్ సిస్టర్స్ నన్ను మెట్లు ఎక్కించి దిగిచ్చి అప్ అండ్ డౌన్ చేసి ఆ టైంలో కూడా ఎంత సపోర్ట్. నైట్ 1:40, 12:30 నుంచి 1:40 వరకు మేడం కూడా అప్పుడు ఆ టైంలో ఉన్నారు నా స్టాఫ్ కోసం, నా కోసం. అలాగా ఏ టైంలో అయినా మేడం మన దగ్గరే ఉంటారు, స్టాఫ్ మన దగ్గరే ఉంటారు, చాలా సపోర్ట్ చేస్తారు. నాకు మొత్తం మైండ్ ప్రాసెస్ 3:30 అయింది. 3:30 వరకు కూడా మేడం కిందే ఉన్నారు. స్టాఫ్ చాలా చాలా సపోర్టింగ్ చేస్తారు. అట్లాగే 2nd బేబీ బాబుకి పెయిన్స్ బాగా తెలిసాయి. పెయిన్స్ అంటే తెలవడం అంటే వచ్చి వెళ్ళడం అంతే. పెయిన్ అంటే అది ఎందుకంటే ఫస్ట్ నుంచి మనము బేబీతో మాట్లాడతాం కాబట్టి ఆ పెయిన్ గురించి కూడా మనకి తెలియదు. ఎందుకంటే ఆ బేబీతో ఉండే మూమెంట్, బేబీతో ఉండే బాండింగ్ మనకి ఆ పెయిన్ని తీసేసుకుంటుంది. థియేటర్లకు వెళ్ళాను, కొంచెం పెయిన్ అన్న అంతే, బేబీ వచ్చేసింది, బాబు పుట్టాడు. కానీ అప్పుడు నీకు నార్మల్ కావాలన్నా కూడా డౌట్, భయం ఉండిందా? భయం. నాకు డౌట్ అయితే లేదు మేడం. ఎందుకంటే ఫస్ట్ నుంచి నేను నార్మల్ చేసుకోవాలి అని మీరు కూడా అలా సపోర్ట్ చేశారు. కానీ లాస్ట్ మినిట్లో నాకు పేగేసుకుంది, ద్వారం ఓపెన్ కాలేదని ఫస్ట్ చెప్పారు. కానీ ఆ టైంలో మీరు ఇచ్చిన సపోర్టు, స్టాఫ్ ఇచ్చిన సపోర్టు వల్ల నేను నార్మల్ చేసుకున్నాను. ఆ టైంలో ఓపెనింగ్ ఎక్కువ ఓపెన్ అవ్వాల, పెయిన్స్ వస్తుంది, వచ్చి ఆగిపోతుంది కాలే. అందుకని ఏం చేశానంటే వాళ్ళ హస్బెండ్ని ఒక ట్రయల్ చేస్తామని వాళ్ళ హస్బెండ్ని పక్కన పెట్టి ఆయనని రిపీటెడ్గా మాట్లాడమన్నాం. ఆయన కంటిన్యూస్గా మాట్లాడుతున్నారు. అవును మేడం. ఆ ఒక్కటి ఆమెని అప్పుడు డైవర్ట్ చేసింది. తర్వాత థియేటర్లో కూడా ఆయన పెట్టుకొని మేము ఇక్కడ చూసుకున్నా కూడా మీరు మాట్లాడడం ఆపకూడదు, కంటిన్యూస్గా ఆయన మాట్లాడుతూ చేయి పట్టుకొని ఉండడం, అది చాలా ప్రోగ్రెస్ తీసుకొచ్చింది. సో అట్లా అయింది కాబట్టి నార్మల్ చేసుకోగలిగాము. అట్లా హస్బెండ్ సపోర్ట్ అనేది చాలా మనకి, వాళ్ళ హస్బెండ్ బాగా తెలుసు. అందుకని మీరు పక్కన ఉండి చేయాలంటే ఆయన కూడా చేశారు. ఆ ప్రోగ్రెస్ అనేది బాగా అయిపోయింది. నేను చెప్పిన ఎక్కడో ఒక దగ్గర నార్మల్గా ఉన్నా కూడా ఎక్కడో ఒక దగ్గర ఒక జంక్. అప్పుడు హస్బెండ్ సపోర్ట్, హస్బెండ్ బాగా ఇచ్చే కాన్ఫిడెన్స్ కంప్లీట్ చేంజ్ ఓపెన్ అయిపోయింది. ఇంకా తల దిగడం, ఇదే బేబీ రావడం, ఇటువంటిదంతా వచ్చేస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఆ టైంలో కొంతమందికి అది తెలీదు, మనకి డౌట్ ఉంది, మనకి భయం ఉంది అనేది కూడా తెలీదు. ఆ పక్కన వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు అది ఉండి బాగా, అంటే వాళ్ళకి ఆ పట్టుదల ఉండాలి. కొంతమంది ఉంటారు పక్కన ఉండేవాళ్ళు, వాళ్ళకి అంత చెప్పలేరు, ధైర్యం చెప్పలేరు.
అట్లా ఎప్పుడు వస్తుంది, వాళ్ళకి అలవాటు ఉన్నప్పుడు వస్తుంది, వాళ్ళు చెయ్యాలని ఉన్నప్పుడు వస్తుంది. వాళ్ళకే జంక్ ఉన్నప్పుడు వాళ్ళు చేయలేకపోతున్నారు. సో అందుకని ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అది హస్బెండ్ చేస్తే మంచిది. ఇంట్లో పెద్దవాళ్ళు, ఫ్రెండ్స్, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు ఎవరు ఉన్నా కూడా నువ్వు ఈజీగా సేఫ్గా నార్మల్గా చేసుకోగలుగుతావు, నీవు బేబీ బాగుంటారు, నా సపోర్ట్ నీకు ఉంటుంది. ఇటువంటి మాటలు రిపీటెడ్గా అప్పుడప్పుడు చెప్పుకుంటుంటే డెలివరీ టైంలో కూడా అది చెప్పినప్పుడు అది ఈజీగా ఉంటుంది, వాళ్ళు సపోర్ట్ చేయడానికి వాళ్ళకి అవుతుంది అన్నమాట. సో అందుకనే ఇది జస్ట్ 2-3 మాటలు ఏం చేస్తుంది, కానీ ఆ 2-3 మాటలు రిపీటెడ్గా చెప్పినప్పుడు అది ఖచ్చితంగా ఆ ఫీలింగ్ని ఒక భద్రతా భావం కలిగిస్తుంది. వాళ్ళంతటికి వాళ్ళు సొంతంగా నాకు కష్టం అన్నా కూడా వీళ్ళు చెప్తున్నారు కదా అనేది రిపీటెడ్గా చెప్పడం వల్ల ఒక స్మూత్ రోడ్ లాగా అయిపోతుంది. స్మూత్గా రోడ్డు ఉన్నప్పుడు ఎట్లా మనం వెహికల్ బాగా పోతుందో అట్లా అటువంటి టైంలో మనం ఇటువంటి నార్మల్ డెలివరీ ప్రాబ్లం నుంచి బయటకు రావడం ఇటువంటిది ఈజీగా ఇప్పుడు చెప్తున్నారు. బేబీ ఏడుపు ఆపేసేయడం ఆ సాంగ్ విన్నప్పుడు, మాట్లాడినప్పుడు అదంతా జరుగుతుంది. దానికంతా రిపీటెడ్ టాకింగ్, రిపీటెడ్ అఫర్మేషనే అవసరం. అది అందరూ కూడా చేసుకొని అందరూ ఈజీగా సేఫ్గా నార్మల్ డెలివరీ చేసుకోగలుగుతారు అనేది అంటాం. కానీ కొన్ని సందర్భాల్లో అదే 90% అవుతుంది, ఒక 10% కొన్నిసార్లు కొన్ని సందర్భంలో మనం సర్జరీకి పోవాల్సిందే బేబీ పరిస్థితిని బట్టి. సో మన సైడ్ నుంచి మనం ఏమేమి చేసుకుంటున్నాం, బేబీ వెయిట్ యావరేజ్గా పెట్టుకుంటున్నామా, మన డౌట్ అదంతా క్లియర్ చేసేసుకుంటామా, ఎక్సర్సైజ్ చేసుకుంటామా, మిగిలినది మేడం మీద వదిలిపెట్టేస్తామా, డౌట్ భయం ఏదైనా ఉంటే ఫ్రీగా అడిగి చెప్పేసేయండి. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక అమ్మాయి రెగ్యులర్ చెకప్కే వస్తుంది, కానీ తన ఇప్పుడు కొన్నిసార్లు మేము కూడా ఇంకా ఎక్కువ అర్థం చేసుకోవాలి అనిపిస్తుంది. కంప్లైంట్తో వచ్చినప్పుడు చూస్తే బాగానే ఉంది, బేబీ సరిగ్గా తిరగలేదు, టైట్నెస్ అని వస్తే అన్నీ బాగానే ఉంది. అప్పుడు అడిగినప్పుడు ఆమెకి ఏంటంటే ఆమె ఎగ్జామ్ రాయాలి, కానీ ఎగ్జామ్ రాయాలి, నాకు ఎగ్జామ్ ఉంది ఆ ఒక మాటనే చెప్తుంది. కానీ ఎగ్జామ్ రాస్తే నేను ఊరికి ప్రయాణం చేయాలి, వేరే ఊరికి పోవాలి, అక్కడ ఎట్లా చేసుకుంటానో ఏమో, నాకేమవుతుందో, బిడ్డకేమవుతుందో, ఇటువంటిదంతా మనసులో ఉంది, చెప్పట్లా. కానీ కంప్లైంట్ వచ్చినప్పుడు అడిగినప్పుడు అప్పుడు ఆమె డీటెయిల్గా చెప్పగలుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే మనసులో ఏమేమి ఉంటుందో స్లోగా అది చెప్పడం. ఒకవేళ మీరు ఇట్లా చెప్పినప్పుడు మేము కూడా దాన్ని అర్థం చేసుకొని ఇంకా ఫర్దర్ ప్రోబింగ్ కూడా బాగా చేయడం అనేది జరగాలి. ఎందుకంటే ఇట్లా పోయినప్పుడే మనం మన డౌట్స్ క్లియర్ చేసేసుకొని ఫ్రీగా. అందుకనే ఇప్పుడు ఆ అమ్మాయి అట్లాంటి వాళ్ళు ఉన్నారు, ఇట్లా వీడియోలో వీళ్ళు చెప్తున్నారు నేను రోజు వెళ్తున్నాను. ఇప్పుడు కొంతమంది వీడియో చెప్తున్నారు బెంగళూరు నుంచి డ్రైవ్ చేసుకొని వచ్చేస్తారు వాళ్ళు, అంతకుముందు అబార్షన్స్ అయిన ఆమెనే. అంటే అది చేసినప్పుడు డౌట్ లేకుండా కాన్ఫిడెంట్గా. ఇది ఎప్పుడు వస్తుంది, 2-3 ఎక్స్పీరియన్స్ తెలిసినప్పుడే. ఇది పెద్ద విషయం కాదు, రోజు ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు, ఏం కాదు. కానీ ఇప్పుడు కొంతమందికి అబార్షన్, కొంత ట్విన్స్ ఇటువంటి వాళ్ళు ఉన్న అటువంటి వాళ్ళు మేమే రెస్ట్ తీసుకొని చెప్తాం. మిగిలిన వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు, చిన్న చిన్న ఊర్లకు ప్రయాణం చేయవచ్చు. లాంగ్ డిస్టెన్స్ పోవాలంటే వచ్చి చెప్తే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా చూసి కొన్ని ప్రికాషన్ మెడిసిన్ పెట్టి పంపిస్తాం. అందుకని ఈ జర్నీస్ గురించి మాత్రం మామూలుగా నడిస్తే వేరే ఊరికి పోతే ఇప్పుడు కొంతమంది ఏంటంటే నడిచినా ఏమైనా అయిపోతుందేమో, అటువంటిదంతా తెలియకుండా డౌట్స్ పెట్టుకుంటున్నారు. సో అట్లా ఏ డౌటో అట్లా ఏమైనా ఉన్నా కూడా వీళ్ళు సిల్లీగా అనుకుంటారు, అనుకోకుండా కౌన్సిలర్ దగ్గర చెప్పండి, నివేత మేడం, అరుణ మేడం ఉంటారు. ఒకవేళ వాళ్ళ లెవెల్ లేదంటే నాకు వాళ్ళు చెప్తారు, నేను తీర్చేస్తాము. ఇదంతా ఈ డౌట్స్ క్లియర్ చేసుకొని హ్యాపీగా కాన్ఫిడెంట్గా డెలివరీకి వచ్చినప్పుడు మనం ఈజీ అండ్ సేఫ్ నార్మల్ డెలివరీ అనేది వెరీ మచ్ పాసిబుల్. అందుకని అప్పుడే సిజేరియన్ అయినా కూడా ఇట్ ఈస్ నాట్ అ ఫెయిలియర్. మనం బేబీ బాగున్నామా కొన్ని సందర్భాల్లో అది చేసుకోవాల్సి వస్తుంది. సో అది అనుకొని అందరు కూడా టాక్ టు బేబీ బాగా చేసి మంచి బిడ్డనే మనం
తీసుకురావాలి. ఇది ఎందుకంటే టాక్ టు బేబీ చేసి తర్వాత పుట్టిన తర్వాత కూడా టాక్ టు బేబీ బాగా చేయడం వల్ల వాళ్ళు బాగా అర్థం చేసుకొని మనకి అర్థం చేసుకొని మనల్ని విసిగించకుండా ఉండే బిడ్డ. ఇప్పుడు చాలామంది పిల్లలు ఒక్కొక్కసారి అట్లా అయిపోతుంది. కొంతమంది అడమెంట్గా మొండితనంగా ఎక్కువ అయిపోతున్నారు. అటువంటిదంతా లేకుండా ఉండాలంటే టాక్ టు బేబీ పుట్టిన తర్వాత కూడా బాగా చేయాల్సి వస్తుంది. చాలా మందితో కలవడం, ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీలో ఉన్నప్పుడు అందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు అటువంటి పిల్లలు స్టడీస్లో ఏం చెప్తున్నారు, పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి బాగా కాన్ఫిడెన్స్ వస్తుంది అందరితో బాగా కలివిడిగా ఉన్నప్పుడు. సో అది కూడా మనం మనసులో పెట్టుకొని మంచి బిడ్డగా పుట్టించుకుంటాం. మంచి బిడ్డగా ఈజీగా టాక్ టు బేబీ చేసినప్పుడు మంచి విత్తనం వేసేస్తే తర్వాత పుట్టిన తర్వాత ఊరికే కొంచెం నీళ్ళు పోసేస్తే చాలు, ఈజీగా పెంచడం బాగా వచ్చేసినట్టు అది చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.